విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో బాగా నిలుస్తోంది. మయోసైటిస్ బారిన పడ్డ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే అమ్మడు ఎప్పుడో పూర్తి చేసిన సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది. తన బ్యానర్ పై ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరిన్ని ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటుంది సమంత. తన ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ షేర్ చేసుకుంటుంది. హెల్త్కు సంబంధించిన పలు విషయాలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ మధ్య ఓ స్పెషల్ అప్డేట్ అని చెప్పి పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. అప్పుడు శామ్ డెనిమ్ జీన్స్, బ్లాక్ కలర్ పోలో టీషర్ట్లో కాస్త ఫిట్గా కనిపించింది. కానీ ఆమె బాగా సన్నబడింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన అనామికా ఖన్నా H&M కలెక్షన్ లాంచ్ ఈవెంట్లో బ్లాక్ కలర్ డ్రెస్లో సమంత తలుక్కుమంది. ఫ్యాబ్రిక్ పెయింట్ డిజైన్ డ్రెస్ అదిరిపోయిన శామ్ పిక్స్ చూసిన వాళ్ళు మాత్రం షాక్ అవుతున్నారు అనే చెప్పాలి. పూర్తిగా ఆమె మారిపోయినట్లు కనిపిస్తోంది అంటున్నారు. అదేంటి, ఎందుకు అలా అయిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఒక్కసారిగా బాగా వెయిట్ తగ్గడం చూస్తుంటే షాకింగ్గా ఉందని అంటున్నారు. శామ్ ఫేస్లో అప్పట్లా గ్లో కనిపించడం లేదని చెబుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. పర్సనల్ రీజన్ వల్ల సన్నబడిందా లేక మయోసైటిస్ చికిత్సలో భాగంగా స్లిమ్ అయిందా అని అనుమానపడుతున్నారు. మరికొందరు సన్నబడిన హెల్దీగా ఉంటే చాలని చెబుతున్నారు. ఏదేమైనా శామ్ కొత్త లుక్ చూసి మాత్రం ఒక్కసారిగా అంతా షాక్ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత కొత్త పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక శామ్ కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్తో కలిసి చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో OTTలో నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో స్టార్ట్ కానున్నాయి. తన బర్త్డే రోజు అనౌన్స్ చేసిన మా ఇంటి బంగారం మూవీలో లీడ్ రోల్లో నటిస్తూనే ప్రొడ్యూస్ చేయనుంది సమంత. మరి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఆమె ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.